హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త స్నాక్ ఐటెంతో వచ్చిందండి. అదేనండి వెజ్ రోల్స్ని. ఇంట్లోనే మనం వెజ్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో అంతే టేస్టీగా సింపుల్గా మీకు అయితే చూపిస్తానండి. ఈ వెజ్ రోల్స్ తయారు చేసుకోవడం కోసం అయితే మనం లోపల స్టఫింగ్ కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఆ రోల్స్ తయారు చేసుకుంటాకైతే మనం షీట్స్ అయితే నేను ఇన్స్టెంట్గా డీమార్ట్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదండి, అదైతే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. అందులో అయితే చాలా ఉన్నాయండి పేపర్స్, చూసారు కదండి. ఇప్పుడైతే మనం ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని స్టఫింగ్ రెడీ అయితే చేసుకుందామండి. దానికోసం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన అన్నీను. ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యే తర్వాత క్యారెట్ అలాగే అవి కూడా వేసుకొని 1 by 1 తర్వాత అన్నీ ఒకసారి క్యాబేజీ, మనకు క్యాప్సికమ్ అన్నీ వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం 2 minutes అలా ఫ్రై చేసిన తర్వాత మీడియం మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల ఇది మరీ ఎక్కువగా మనకి కర్రీలాగా అయితే బాగా ఫ్రై అయితే అవసరం లేదండి. ఎందుకంటే స్టఫింగ్ లోపల పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఫ్రై అవుద్ది కదండి. అందుకోసం వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా ఛానల్ కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. చూసారు కదండి, మనకి ఇన్స్టెంట్గా ప్యాకెట్స్ రూపంలో దొరికే స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. కొంచెం మనం చక్కగా టేస్టీగా కూడా ఉంటుందండి. తినేటప్పుడు మధ్య మధ్యలో స్వీట్ కార్న్ గింజలు తగులుతుంటే స్టఫింగ్ చూసారు కదండి, అన్నీ వేసుకొని టేస్ట్కి సరిపోయినట్టు కొంచెం సాల్ట్, కారం అలాగే కొంచెం పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అలాగే గరం మసాలా, పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లెక్స్, సోయా సాసు అన్నీ కొంచెం కొంచెంగా మన టేస్ట్కి తగినట్టుగా, పిల్లల కోసం కాదండి అందుకే ఎక్కువగా మరీ స్పైసీగా కాకుండా మీడియంగా అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటే మనకి రోల్స్ కూడా బాగుంటాయి. తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల చక్కగా స్టఫింగ్తో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా సాస్తో అట్లా సర్వ్ చేసుకుంటేనండి. ఇలా కలుపుకొని ఇదైతే మనకి కర్రీలాగా అయితే మెత్తగా అయితే చేసుకోకలేదండి, మీడియంగా కుక్ అయితే సరిపోద్ది. అలా చేసుకున్న స్టఫింగ్ రెడీ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ లోపల మనం సీడ్స్లోకి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి ఎంత సింపుల్గా చాలా తక్కువ టైంలోనే మనం ఏంటంటే సీడ్స్ మనకు తయారు చేసుకుంటే పలుచగా తయారవ్వాలి కదండి, అవి చేసుకోవడం అందరికీ కుదరదు కాబట్టి ఇలాగా మనకి ఇన్స్టెంట్గా బయట దొరికినప్పుడు కూడా తెచ్చుకొని చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఆ ప్యాకెట్ ఇలాగ ఓపెన్ చేసుకొని లోపలైతే చాలా సీడ్స్ ఉన్నాయండి. మనం అన్నీ ఒకేసారి కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టుకోవచ్చు. బయట తెచ్చుకున్నవి ఎలా ఉంటాయో మనకు తెలియదు కదండి. అదే ఆయిల్లోని ఒక ఆయిల్లోనే చాలాసార్లు ఫ్రై చేస్తూ ఉంటారు. అలాంటి ఆయిల్తో తీసుకున్నవి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లో అయితే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి ఆయిల్ని మార్చుకుంటూ హెల్త్కి కూడా మంచిదండి. పిల్లలకి ఈ సమ్మర్లోని ఇంటికాడ ఉంటారు కదండి, ఇలాంటప్పుడు ఇలా మంచి స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా చేసి పెడితే ఇష్టంగా తింటారు. చూసారు కదండి, షీట్స్ అయితే చూడండి చక్కగా ఒకదానికొకటి అంటుకుండా నెమ్మదిగా తీసుకోకుంటే చిరగకుండా మంచిగా వస్తాయి. చూడండి ఎంత పలుచగా ఉన్నాయో. ఇప్పుడు ఈ షీట్స్ని అయితే ఇలా పెట్టుకొని స్టఫింగ్ అయితే కొంచెం మనకు సరిపోయినంత ఎంత కావాలో అంత చూసుకొని పెట్టుకుంటే రోల్ చుట్టుకోవడానికి మరీ ఎక్కువగా పెడితే రోలు మనకి చాలా లావుగా వచ్చేస్తుంది. అలాగే మీడియంగా ఉండేలా చూసుకొని పెట్టుకోవాలి. అదే ఒక స్పూన్ మైదాని ఇలా వాటర్ వేసుకొని మనం ఇలా అంటించుకుంటాకి ఇలా కలుపుకోవాలండి రోల్స్ని. చూసారు కదండి, అలా చక్కగా రోల్స్లా చుట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని చక్కగా మనం దాన్ని అయితే అలాగా ఈ మైదాతో అంటించేసుకుంటే రోల్లా తయారైపోద్దండి. ఇంతేనండి. ఇలా మొత్తం అన్నీ మనకి ఎన్ని కావాలో అన్నీ మన స్టఫింగ్ ఎంతవరకు వస్తే అంతవరకు అన్ని రోల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అన్నీ. ఈ లోపల మనం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పెట్టుకున్నాం కదండి, అది హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఈ లోపల మీడియం మంటలో పెట్టుకొని ఉంచుకుంటే చూసారు ఇంతేనండి. అలా చేస్తూ ఉంటే మనకి అదే చక్కగా నీట్గా ఫోల్డింగ్ అయితే వచ్చేస్తుందండి. చూడండి, స్టఫింగ్ మనకి రోల్ సైజుని పెట్టుకుంటే సరిపోద్ది. మరీ ఎక్కువగా పెట్టుకుంటే మనకి కొంచెం లావుగా వచ్చేస్తాయండి. చక్కగా సన్నంగా కావాలంటే స్టఫింగ్ని కొంచెంగా పెట్టుకొని చేసుకుంటే సరిపోద్ది. చాలా చూసారు కదండి, మనకి ఈ ఇన్స్టెంట్ సీడ్స్ ఉంటే చాలా తక్కువ టైంలోనే మనం వెజ్ రోల్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా వెజ్ కాకుండా పన్నీరు అలాగే నాన్ వెజ్ చికెన్ పీసెస్ కూడా పెట్టుకొని కూడా మనకి ఎవరికి టేస్ట్ని బట్టి అలాగే వెజ్ తినేవాళ్ళు వెజ్, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ అలా లోపల స్టఫింగ్ పెట్టుకొని ఇలా వెజ్ రోల్స్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత
ఇవి మనం అయితే అన్నీ చూసారు కదండి. అన్ని షీట్స్ అయితే మనం వెజ్ లోపల స్టఫింగ్ ఎంతవరకు వస్తే అంతవరకు నేనైతే చేసుకున్నాను. ఇంకా నాకు అవి పేపర్స్ అయితే ఇంకా మిగిలాయండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా చేసుకోవచ్చు మనం. ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే ఇలా 1 బై 1 వేసుకొని మనకి పాన్కి ఎన్ని పడితే అన్ని చేసుకోవాలండి. మరి ఎక్కువగా వేసినా మనకి అవి అటు ఇటు కదిలిపోయి ఊడిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఫ్రీగానే వేయించుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా 4 వేసుకొని ఆయిల్ని మీడియం మంట పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయండి తినేటప్పుడు. అట్లా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేటప్పుడు తీసుకుంటేనే మనకి కొంచెం తీసిన తర్వాత మళ్ళీ వీటికి చల్లారేటప్పటికి ఇంకా కొంచెం మన బ్రౌన్ కలర్ వస్తాయండి. చూసారు కదా, గోల్డ్ కలర్లో ఎంత చక్కగా ఉన్నాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి, తినేయాలనిపించేస్తుంది కదా. చూడండి, ఇవన్నీ ఇలా తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తర్వాత మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకోవడం అండి. పిల్లలకి ఇలా పెడితే చక్కగా తినేస్తారండి ఎమ్మి అనుకొని. చూడండి, మన వెజ్ రోల్స్ అయితే ఇలాగ అన్నీ ఒక 1 బై వేయించుకోవాలండి. చూసారు కదా, రెడీ అయిపోయి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఆ టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.